అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. గైస్, ఈ రోజు అయితే చాలా సూపర్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో మీలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం జాబ్స్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది. ఒకవేళ జాబ్స్ వచ్చినా సరే చాలా తక్కువ శాలరీస్తో మీ కెరియర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అయితే నో నీడ్ టు వర్రీ, జాబ్స్ రావటం లేదని అసలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే సొల్యూషన్ అనేది ఉంది. సో నేను చాలా వీడియోస్లో కూడా ఈ సొల్యూషన్ని షేర్ చేశాను. ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ నేర్చుకొని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ శాలరీస్తో మీ కెరియర్ అనేది స్టార్ట్ చేసి హ్యాపీగా లైఫ్లో అనేది సెటిల్ అవ్వచ్చు. సో ఇంకా మార్కెట్లో ఏ స్కిల్స్ డిమాండ్లో ఉన్నాయి, సో ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంది, సో ఆ ప్లాట్ఫామ్ ఏంటి అనే విషయంపై ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. సో ఇప్పుడున్న మార్కెట్ లో మోస్ట్ డిమాండెడ్ కోర్సు డేటా సైన్స్. సో ఇప్పటికే మీరు చాలా సార్లు వినుంటారు అండ్ మీరు కమెంట్స్ చేసినప్పుడు కూడా నేను ఇదే చెప్తాను, డేటా సైన్స్ కోర్స్ చాలా డిమాండెడ్ గా ఉంది, సో ఇది నేర్చుకోండి, చాలా త్వరగా జాబ్ వస్తుంది అని కూడా మీ కమెంట్స్ కి రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ హాట్ కేక్ లాగా ఎవరైతే డేటా సైన్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళని కంపెనీస్ ఇమీడియట్ గా హైర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఎక్కువ శాలరీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఏఎం రీసెర్చ్ ప్రకారం కూడా సో ఎవరైతే డేటా సైన్స్ లో కెరియర్ అనేది స్టార్ట్ చేస్తున్నారో మిగిలిన టెక్నాలజీస్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి చాలా ఎక్కువ శాలరీస్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి సో ఈ విషయాలన్నీ నేను మీకు చాలా క్లియర్ గా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడైతే మీకు ఒక సక్సెస్ఫుల్ స్టోరీ కూడా షేర్ చేస్తాను. డేటా సైన్స్ నేర్చుకొని తన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకొని సక్సెస్ఫుల్ గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో తన కెరియర్ స్టార్ట్ చేసిన ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. సో తిన నేమ్ వచ్చేసి దుర్గా ప్రసన్న దేవి. సో తిను ఒక రిమోట్ కోస్టల్ విలేజ్ నుండి వచ్చింది. తిన సక్సెస్ఫుల్ స్టోరీని కూడా నేను మీకు స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను. సో తను కూడా గ్రాడ్యుయేషన్ అనేది ఫినిష్ చేసింది. 3 years జాబ్ లేకుండా ఉంది, బట్ తన లైఫ్ లో ఒక మంచి డెసిషన్ అనేది తీసుకుంది. అదేంటి అంటే డేటా సైన్స్ కోర్స్ ఇన్ 6 months పాటు రిగరస్ ట్రైనింగ్ అనేది తీసుకొని తన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని తను ఈ రోజు వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ గ్లోబల్ కంపెనీ అయిన క్యాప్ జెమినీలో సీనియర్ అనలిస్ట్ గా డేటా సైన్స్ ఫీల్డ్ లో తన కెరియర్ అనేది స్టార్ట్ చేసి చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంది. సో ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మనం కూడా మోటివేట్ అవుతాము అనే ఉద్దేశంతో ఇలాంటివి షేర్ చేస్తున్నాను. అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి కూడా ఇంకొకసారి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే మీరు ఏదైతే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటారో ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంది. సో తినే కాదండి, ఇంకా చాలా మంది సక్సెస్ స్టోరీస్ అనేవి ఉన్నాయి. వీళ్ళు తీసుకున్న రైట్ డెసిషన్, మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సు డేటా సైన్స్ నేర్చుకొని కెరియర్ స్టార్ట్ చేయడమే కాదు, రైట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకుని డేటా సైన్స్ కోర్స్ ని నేర్చుకోవడం జరిగింది. సో ఇంకా ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఆడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా వీళ్ళు ట్రైనింగ్ అయితే నేర్చుకున్నారు. సో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది ఆడిన్ స్కూల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మాట. వీళ్ళైతే డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ మనకి అప్కమింగ్ బ్యాచ్ కూడా వచ్చేసి 30th April నుండి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు రిగరస్ గా డేటా సైన్స్ మీద 6 months పాటు మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాంగ్ విత్ 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మాట. సో ఈ ఆడియన్స్ స్కూల్ వాళ్ళు 250+ కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నారు. సో మనకి హ్యాపీగా జాబ్స్ తెచ్చుకోవడానికి కూడా వీళ్ళు చాలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది మనకి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదు అంటే కెరియర్ చేంజ్ అవ్వాలనుకున్నా, కెరియర్ గ్రోత్ కావాలి అనుకున్నా ఆడియన్ స్కూల్ బెస్ట్ ప్లాట్ఫామ్ మాట. సో ఎవరైతే అలాంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకి షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది కంప్లీట్ గా నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఇంకా మనకి డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో హైలైట్స్ ఏంటి అంటే మనకి లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఎవరైతే క్లాసెస్ కానీ ట్రైనింగ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మాట. సో వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం చాలా లైవ్ గా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మనకి రిగరస్ క్లాసెస్ అనేవి ఉంటాయి ఎవ్రీ వీకెండ్ అండ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో. అండ్ మనకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరము. అండ్ మనకి వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి దీంతో పాటు మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ 360 degrees మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలి, లేదు అంటే ఇంటర్వ్యూకి ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, మాక్ టెస్ట్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ కానీ మన బిహేవియరల్ స్కిల్స్ ఎలాగ డెవలప్ చేసుకోవాలి. సో ఇలాగ కంప్లీట్ గా మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇంక ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ట్రైనింగ్ లో మనకి ఏ టాపిక్స్ ఆర్ మాడ్యూల్స్ కవర్ చేస్తారు అనేది కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ మనకి సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్
సర్టిఫికేట్ కూడా వస్తుంది, విచ్ ఈజ్ లైక్ మన రెజ్యూమేలో వాల్యూ యాడ్ లాగా పనిచేస్తుంది. సో ఇంక ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే డిప్లొమా వాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు, సో ఏ బ్యాక్గ్రౌండ్ అన్నా పర్వాలేదు, ఏ పాస్అవుట్ అన్నా పర్వాలేదు, అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కెరియర్ గ్రోత్ కావాలి అనుకున్నా, కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకున్నా, అలాంటి క్యాండిడేట్స్ కూడా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో మేము నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, మాకు అసలు కోడింగ్ ఇష్టం లేదు, బట్ స్టిల్ మేము డేటా సైన్స్ నేర్చుకుంటే మా కంపెనీస్ జాబ్ రోల్స్ అనేవి ఆఫర్ చేస్తాయా అని చెప్పేసి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. అబ్సల్యూట్లీ మీకు తగ్గ జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి డేటా సైన్స్ ఫీల్డ్లో. సో ఒకవేళ మీరు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, లైక్ డేటా అనలిస్ట్ కానీ, డేటా విజువలైజర్, సో ఇలాంటి జాబ్ రోల్స్ అనేవి కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. ఒకవేళ మీకు మ్యాథ్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ మంచి గ్రిప్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఉంటే కనుక మీకు డేటా మోడలర్ కానీ, డేటా సైంటిస్ట్, సో ఇలాంటి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీకు కోడింగ్లో బాగా నాలెడ్జ్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే మీకు డేటా ఇంజనీర్, ఆ రోల్స్ అనేవి వస్తాయి. సో ఇలాంటివి ఎవరు చెప్పరు, నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తున్నాను. సో ఇంక ఈ డేటా సైన్స్ నేర్చుకుంటే ఆబ్వియస్లీ నేను ముందు చెప్పిన విధంగా చాలా హై పెయిడ్ శాలరీస్ అనేవి ఉంటాయి. మినిమం మనకి 6 lakh per annum టు యావరేజ్ బేస్ శాలరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. 20 lakh per annum వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చి ఆఫర్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఇంక ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ప్రోగ్రామింగ్ ఫీ కూడా నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మనమైతే ఈ ట్రైనింగ్కి 60,000 ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సింది ఉంటుంది. బట్ మనకి 10,000 రూపీస్ వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఆ స్కాలర్షిప్కి సంబంధించిన టెస్ట్ అయితే మనము అటెంప్ట్ చేయాలి. మన పెర్ఫార్మెన్స్ని బట్టి మనకి స్కాలర్షిప్ అమౌంట్ కూడా శాంక్షన్ అవుతుంది. సో నేను ముందు చెప్పిన విధంగా డేటా సైన్స్ అనేది మార్కెట్లో చాలా డిమాండ్గా ఉన్నాయి. మనకి మినిమం శాలరీనే 6 lakh per annum అయితే వస్తుంది. సో అందులో మనం ఈ ట్రైనింగ్కి 10% అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతే. సో రైట్ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. సో హ్యాపీగా మంత్లీ ఇంతని మనం ఇన్స్టాల్మెంట్స్ రూపంలో లైక్ పే చేయొచ్చు అన్నమాట. సో ఇంక ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్కి ఎలాగ ఎన్రోల్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ స్టెప్స్ చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్లో మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సింది ఉంటుంది. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఫామ్ అయితే వస్తుంది. ఈ ఫామ్లో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో అవి ఫిల్ చేసేసి సబ్మిట్ అయితే చేయండి. సెకండ్ స్టెప్లో మీకు అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ టెస్ట్లో క్వాలిఫై అవుతే మీకు ఎంత స్కాలర్షిప్ అమౌంట్ శాంక్షన్ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది అన్నమాట. సో థర్డ్ స్టెప్లో మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇంకా ఫోర్త్ స్టెప్లో వన్స్ మీరు రిమైనింగ్ అమౌంట్ కూడా పే చేసిన తర్వాత మీకు డేటా సైన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది హ్యాపీగా. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు క్లారిటీ అండ్ విజన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ గురించి ఏదైనా డౌట్స్ కానీ, క్వైరీస్ కానీ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీరు కూడా డేటా సైన్స్ ఫీల్డ్లో కెరియర్ని స్టార్ట్ చేసి హై పెయిడ్ శాలరీస్తో జాబ్స్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.